Jharmandan Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ఎందుకు సార్ ఆయనతో మీకు అని అంటే ఎప్పుడు అయినా ఏంటి నచ్చితే చేస్తారు లేకపోతే లేదు, తన కెరీర్ ముఖ్యం అన్నట్టే ఉండేవాడు అనమాట. ఓకే, అసలు చేయని వల్ల సో చెప్పాలంటే మొత్తం కేరింగ్ మొండిగా ఉండేవాడు ఆయన. ఓకే, ఈయన కూడా కొంచెం మొండి ఘట్టం కదా, అసలు నో అంటే నో. ఓకే, సో అతను ప్రొడ్యూస్ చేస్తాను ఇతను చేయమన్నారు అంతేనా? బెర్టల్రావు గారు ప్రొడక్షన్, అదే శ్రీరాములయ్య తీశారు కదా ఆయన. అవును అవును, దాని తర్వాత ఓకే. చెప్పాలంటే ఫుల్ కేరింగ్ అంతా కొడాల నాని గారు ఎన్టీఆర్ గారికి అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఉంది అది. ఇప్పుడు పార్టీ ఆయన ఏమో వైసీపీకి వెళ్ళారు. అసలు పార్టీలదే ఉంది, ఆ పార్టీలు మారేక తేడా అంటే పెద్ద లేదు, ఇప్పుడు కలవట్లేదు. ఓకే ఓకే, సో మీ ఇద్దరికి ఉన్నాయా సార్? మీకు నాని గారికి? ఓకే, నాని గారు వంశీ గారు నాకు అదుర్సు ప్రొడ్యూసర్స్ కదా. అవును, అదుర్స్ అంటే చేసింది మొత్తం ప్రొడక్షన్ అంతా బుజ్జి చేశాడు, మా బుజ్జి. నా ప్రొడ్యూసర్స్ నా ఫ్రెండ్స్ బిగినింగ్లో ఉన్నాను ఫ్రెండ్స్. ఓకే, ఎన్టీఆర్ గారితో ఎలా ఉంటుంది బాండింగ్? ఎవరికి? ఫ్రమ్ ఆది టు ఇప్పటికి బాగుంటుంది, వినాయక్ గారికి బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. కానీ మీరు 3 సినిమాలు కదా, సాంబా, ఆది, అదుర్స్ 3. సో 2 ఏమో మాస్, ఒకటేమో ఫుల్ కామెడీ. నాకు ఎందుకో అంటే ఎక్కువ నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటే మీరు ఎక్కువ బయట కనిపించరు కదా కలిసి అనేది మనసులో ఉంది కదా. బేసికల్గా నేను ఎక్కడికి నేను దూసుకెళ్లే మనస్తత్వం కాదు నాది, ఫస్ట్ నుంచి కూడా. ఓకే, నాకు ఫోన్ చేసి కలవాలని నేను ఎప్పుడు అసలు నేను కలవాలని కానీ ఇంకోటి కానీ నేను అసలు పీక్లో ఉన్నప్పుడు కూడా లేదు, నేను చిన్న ఆబ్లిగేట్ కూడా చేయను. ఓకే, అంటే హీరోస్ని వాళ్ళ స్పేస్ వాళ్ళకు ఉంటుంది. నేను ఎవరితోనూ నేను అలా ఫోన్ చేస్తేనే వెళ్తాను. ఓకే, తప్ప నేను నా అంతటి నేనుగా నేను వెళ్ళి పూసుకుని రాసుకుని అలా నేను చేయను. నేను దూసుకెళ్ళటం నాకు తెలియదు అలా. కానీ చెప్పాలంటే ఎక్కువ మిమ్మల్ని కలవటానికి వస్తారు మీ ఇంటి దగ్గరికి. అలా అని కాదు, ఇట్ ఈస్ అన్ అకేషనల్. ఏదైనా అకేషన్ ఉంటే అదే ఏదో బాజా కుట్టుకున్నట్టు ఏం కాదు, కానీ ప్రేమగా ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు, తనకి నేనంటే చాలా చాలా ప్రేమగా ఉంటాడు. అంటే తనకున్న లిమిటెడ్ దీంట్లో నేను ఎప్పుడు డిస్టర్బ్ చేయను, నేను ఎప్పుడు కలుద్దామా అది ఇది అని నేను అస్సలు అన్నాను. పాపం తనకు మాత్రం ఎప్పుడో 2 నెలలకు 3 నెలలకు ఎప్పుడో సరదాగా కలవాలని అనిపిస్తుంది. తనకు అనిపించినప్పుడు డార్లింగ్ ఎక్కడున్నారు అని, ఆ స్టార్ తను ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అయినా తన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసరికి అలా ఉండడు. ఓకే, చాలా ప్రేమగా చాలా ఇదిగా ఉంటాడు అన్నమాట. అలా వచ్చి కలిసారు కదా 2-3 టైమ్స్ ఇక్కడే. మొన్న ఇప్పుడు కలిసాం. అవును, ఆ ఫొటోస్ వచ్చినాయి. అవును, చాలా కాలం అయింది కూర్చుని సరదాగా కూర్చుని అలాగే. ఓకే, గౌరులు చెప్పుకుంటా, గంటలు అయిపోద్ది గౌరులు చెప్పుకుంటా. కానీ ఆల్మోస్ట్ కొంతమంది హీరోస్కే కానీ నేను పాన్ ఇండియా పాన్ వరల్డ్ అని చాలా మందికి లేదు. అది మీరు చెప్పినట్లుగానే ప్రభాస్ గారికి 0 యాటిట్యూడ్ అసలుకి. ఆయన అసలు స్టార్ హీరో అనేది ఆయన ఎవరైనా గుర్తు చేస్తే ఆయనకు తెలుస్తుందేమో, కానీ అది అసలు ఆయన మైండ్లోనే ఉండదు. అసలు ఉండదు. తను అసలు డబ్బు పట్టి చూడు, తన సినిమా విషయంలో మాత్రం చాలా సిన్సియర్గా, ఓకే, చాలా కేర్ఫుల్గా, చాలా హార్డ్ వర్క్. తను ఆ సినిమా ఉన్నప్పుడు మాత్రం ఒక షల్లో ఉంటాడు, చాలా చాలా భయంగా ఉంటాడు. ఓకే, చాలా ఇదిగా ఉంటాడు. మీ బర్త్డే రోజు వచ్చారు కదా, వస్తాడు. మీ బర్త్డే రోజు చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, ప్రభాస్ గారు, బన్నీ గారు ఎక్కడ అవుట్డోర్ షూట్లో ఉంటే ఖచ్చితంగా డాడీ నా తరపున నువ్వు వెళ్ళాలని అరవింద్ గారిని పంపించారు. నీకెళ్ళ తెలుసు? నువ్వేంటి మా ఇంటి దగ్గర కెమెరా పెట్టావేంటి? మీ ఇంటి దగ్గర కెమెరా కాదు సార్. బన్నీ గారు పర్టికులర్గా అరవింద్ గారిని పొమ్మని చెప్పి ఫోన్ చేశారని చెప్పి నేను న్యాచ్లో యుఎస్లో ఉన్నాను సార్. ఓకే, బన్నీ గారు కూడా దానికి వచ్చారు. ఓహో, నేను అక్కడ విన్నాను, వాళ్ళ దగ్గరే విన్నాను అప్పుడు.
అవునా? అంటే పర్టికులర్ గా డాడీ నువ్వు వెళ్ళాల్సిందే, వినాయక్ గారికి విష్ చేసి మనం పలకరించి రావాలి, నా సైడ్ నుంచి వెళ్ళాలి డాడీ అని పంపించారు అని నేను విన్నాను. అవును. కానీ ఎన్టీఆర్ గారు రాలేదు కదా ఆ రోజు. తారక ఆ? లేదు, తను అప్పుడు తను రాల, వారు ఏదో షూటింగ్లో ఉన్నట్టున్నాడు. ఓకే ఓకే ఓకే. వచ్చారా సార్ తర్వాత మీ హెల్త్ తర్వాత ఒక్కసారి ఇంటికి వచ్చి పలకరించడం కానీ? కలిసి అంటే లేదు, ఇప్పుడు తను బిజీగా ఉన్నాడు, ఏదో మాట్లాడే అంతే ఫోన్లో. అయితే ఇట్ ఇస్ నాట్ పెద్ద ఇష్యూ కాదు, అలాగని చిన్నది కాదు, పెద్ద. అది ఎలా అంటే కావాల్సిన వాళ్ళకి ఇప్పుడు తనకి అంటే తెలియనట్టు చాలా మంది తెలియనట్టు ఉంటారు, నేను చెప్పను, కానీ వేరే వాళ్ళ త్రూ అని తెలుస్తుంది కదా. తెలుస్తుంది, బట్ అడగాల వద్దా ఇలాంటివి ఉంటాయి కదా. ఓకే ఓకే, అది ఉంటుంది కామన్. కానీ మీరేమో చేసిందేమో సాఫ్ట్ డైరెక్టర్స్ దగ్గర వర్క్, ఎస్వి కృష్ణారెడ్డి గారు కావచ్చు, ఈవీవి సత్యనారాయణ గారు కావచ్చు, వాళ్ళంతా ఫ్యామిలీ. మీరు తీసిందేమో మొత్తం మాస్. ఎక్కడ అబ్బింది అసలు సినిమా? చిన్నప్పటి నుంచి కూడా నేను సినిమాని చూసి నేర్చుకున్నదే కదా, నాకు ఆ సినిమాలు ఎక్కువ చూడడం వల్ల లేదు అవసరం. ఆ రోజు నాకు మా సినిమా కావాలని అడిగారు, వన్స్ ఆ బ్రాకెట్లో తీసిన తర్వాత, అది ఒక హై వోల్టేజ్ డ్రామా తీసిన తర్వాత అందరికీ కూడా ఇంకా ఆ కైండ్ ఆఫ్ జోనరే కావాలని కోరుకుంటాం. ఏ ప్రొడ్యూసర్ అయినా ఏ హీరో అయినా, నేను అన్నీ కూడా హీరోలకి టైలర్ మేడ్ చేసినవే. ఓకే, ప్రతిదీ అన్నీ. ఓకే, అంటే కథని సంవత్సరాలు బడి రాస్తారా, లేకపోతే భాగ్యరాజ్ గారి లాగా ఆయనైతే రేపు షూటింగ్ అంటే ఇవ్వాలే రాసుకుంటారంట? ఆయన వేరండి, ఆయనలాగా ఎవరు ఉంటారు? అవన్నీ రేర్, వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. అలా నా జీవితంలో ఒక్కసారి జరిగింది అలాగ తప్ప అస్తమానం జరిగే విషయాలు కాదు. అది ఒక్కదానికే. ఓకే, భాగ్యరాజు గారు అంటే ఆయన వేరు, వాళ్ళ ఇండియన్ రైటర్స్లోనే ఆయన వేరు. సార్ ఇప్పుడంటే రామోజీ ఫిలిం సిటీ సెట్లు వచ్చేసినాయి, రాయలసీమను కూడా ఏడా చూపిస్తాం మనం. కానీ మీరు తీసిన సినిమాలన్నీ కూడా రాయలసీమ ఎలా ఉండేది అసలు? అక్కడ లోకల్ ఆడియన్స్ రియాక్షన్ అసలు ఆ సీన్లు చేసేటప్పుడు మామూలుగానే ఉంటుంది, బాగా ప్రేమగా అరుస్తారు. హీరో వచ్చారు కాబట్టి ఒక మెమరబుల్ మూమెంట్ చెప్పండి ఆదికి, అలాంటి సీన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అది ఇప్పుడు మేమెవరికి తెలుసు? నేను షూటింగ్ చేసేటప్పుడు మేమెవరికి తెలుసు? కానీ ఎన్టీఆర్ మనోడు అని తెలుసు కదా. అంటే తారక్కి కొంత ఉంటుంది కానీ అసలు అప్పుడు ఎవరికి తెలియదు. సాంబాకి వెళ్ళాం, కొండారెడ్డి బుర్జు దగ్గరికి, మొత్తం నిండిపోయారు కర్నూలు. ఒక షాటే తీసాం అంతే. ఓకే, ఆదిలో ఇష్టమైన సీన్ ఏంటి మీకు? ఆదిలో అన్ని ఇష్టమే నాకు, కానీ నాకు బాగా పేరు తెచ్చినవి అయితే అంటే ఆది సినిమా చూసి అందరూ మెచ్చుకున్నదైతే ఆ సుమోలు బ్లాస్ట్ చేసేది, చిన్నపిల్లలోడు తొడగొట్టేది, మళ్ళీ తారక్ తొడగొట్టే సీను, బావి దగ్గర వాటర్ తాగే సీను, అవన్నీ బాగా నచ్చాయి. నిజంగా సినిమా తీసింది కూడా ఆ ఐటమ్స్ గురించే. విలన్ ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చి సుమోలు లేపుతారు చూసావా? సుమోలు మెయిన్ నా దగ్గర ఉన్న సీన్స్ ఆ రెండు, చిన్నపిల్లోడు బాంబు వేసేది, ఈ సుమోల్ది, ఆ రెండు పెట్టి రాసేసాం. ఓకే, కానీ చిన్న తొడగొట్టు సీన్ ఉంది కదా, పేలింది థియేటర్. మామూలుగా ఉండదు. ఆ రోజు చలపతిరావు గారితో నేను ఎక్కువ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ చలపతిరావుతో నాకు పరిచయం ఉండేది. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన చేయలేదు అసలు ఈ సినిమాలో. చలపతిరావు గారు కావాలని పెట్టుకున్నాను నేను బాబాయ్ అనే క్యారెక్టర్కి. ఆ రోజు ఫస్ట్ షూట్, ఫస్ట్ డే ఆయన ఎక్కడ వేరే షూటింగ్ నుంచి వచ్చారు రామోజీ ఫిల్మ్స్. వచ్చి ఏంట్రా ఇది అన్నట్టున్నాడు ఆయన. ఉండే ఆ సీన్ అయ్యేసరికి సాయంత్రం ఎక్కడ పనిచేస్తున్నావా నన్ను నేను సాగర్ గారి దగ్గర పనిచేసాను. అదేంటి ఆ ఫోన్ కొంచేస్తుందంటే ఫోన్ కొంచెం తెస్తా ఆడు హే అంటాడు ఒకసారి, అంటే నాన్న ఆగు నాన్న అంటే ఫాట్ మంది తిరుగుతాడు ఇలా తిరగగానే తారక్ జమ్ అంటాడు ఒకసారి. నిజంగా ఉలుక్కుపడ్డాడు ఆయన. ఓకే, నిజంగా. ఓకే, ఇప్పుడు ఏంటి ఇలా తీస్తున్నారండి సినిమా అనుకున్నాడు ఆయన. అంటే ఏంటి ఇది, ఏంటి చెప్పు కథ ఏంటి అన్నాడు. నువ్వు నమ్ము, కథ చెప్పిన తర్వాత ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోయాడు ఆ సినిమాకి. ఓకే, ఆయన ఒక అసిస్టెంట్ రాండేయా
ఏంటి అక్కడ కూర్చుంటారు రండి అని ఆయన షార్ట్కి పిలవగా ఆ తర్వాత మా అనుబంధం చాలా గొప్పగా అన్ని సినిమాల్లో ఉన్నారు ఆయన. ఇంకా గ్రేట్నెస్ ఏంటంటే ఆ ఏజ్లో ఒక చేజ్ తీసాం రన్నింగ్. ఓకే క్వార్టర్లో పరిగెడుతుంటే అక్కడ ఇలా పెచ్చులు లేచిపోయాయి. ఓకే ఓకే అవునవును. అయినా సరే పద 50 daysలో తీస్తాం సినిమా మొత్తం సినిమాని కూడా 50 days 50 roles 175 days కొడితే. కానీ ఎన్టీఆర్ గారు కూడా కొత్త కదా, అంటే 3 సినిమాలు తీశారు అప్పటికి ఓకే, బట్ ఈ టైప్ ఆఫ్ జోనర్ లేదు. మాస్ మీరు అన్నట్లుగానే ఆ భయపడే సీన్కి చలపతిరావు గారు భయపడ్డారు రియల్గానే. అంటే మీరు సీన్ చేసి చూపిస్తారా, రాజమౌళి గారు అదే చేస్తుంటారు అంత పెద్ద హీరో అయినా కానీ, అంటే 1-2 సార్లు ఇలా ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ చూపిస్తారా, ఆ పళ్ళు గురికే సీన్ కానీ? చేసి చూపిస్తాం అంటే అవసరాన్ని బట్టి మేము అనుకున్నది రాకపోతే ఇలాగా అని చెప్తాం, ఈజీగా అర్థం అవడం కోసం. అవును. అండ్ ఇంకొకటి హీరోయిన్ సెలెక్షన్స్, అదొక ట్రెండ్. ప్రతి సినిమాకి ఒక కొత్త హీరోయిన్ కనపడాలి అందరికి. అప్పుడే అంటే పెద్దోళ్ళు మ్యాచ్ కారు, కొత్తోళ్ళే కావాలి కదా. అవును. తనేమో చిన్నోడు, రన్నింగ్ లో ఉన్న పెద్ద హీరోయిన్స్ వేయలేము. ఆల్మోస్ట్ సాంబా వరకు వచ్చే వరకు కూడా రెగ్యులర్ హీరోయిన్స్ కుదరదు తనకి. అవును. ఎలా కుదురుతుంది, అందరూ వాళ్ళు పెద్దోళ్ళు.